హాయ్ యూఎస్, వెల్కమ్ టు మణిమంతన్ టీవీ. మనతో సిఏ హనుమాన్లు సార్ ఉన్నారు. ఇవాళ మెయిన్ టాపిక్ వచ్చేసి యూనియన్ బడ్జెట్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్ ఇవాళ హాట్ టాపిక్ వచ్చేసి యూనియన్ బడ్జెట్ సార్. మెయిన్గా మన అంటే టోటల్ ఓవరాల్ యూనియన్ బడ్జెట్ ఎన్ని ఇయర్స్ అంటే ఇప్పుడు ప్రస్తుత బడ్జెట్ అంటే 2024-25 ఫైనాన్షియల్ సంబంధించింది. అంటే ఫస్ట్ ఏప్రిల్ 24 నుంచి మార్చి 25 వరకు, అంటే 12 నెలలు. జనరల్గా ప్రతి బడ్జెట్ కూడా ఏప్రిల్ నుంచి మార్చి వరకు ఉంటుంది. ఇది ఆర్థిక సంవత్సరం అంటారు అన్నమాట. ఈ బడ్జెట్ ప్రవేశపెట్టింది ప్రస్తుత సంవత్సరం కొరకు. జనరల్గా ఏంటంటే ఫిబ్రవరిలో బడ్జెట్ వస్తుంది. ఆ బడ్జెట్ నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్ నుంచి ఆ తర్వాత మార్చి వరకు వస్తుంది అన్నమాట. కానీ ఈ బడ్జెట్ మనకు ఎలక్షన్స్ మధ్యలో ఉండేది కాబట్టి దాన్ని ఓన్లీ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పెట్టారు 4 నెలల కొరకి. ఇప్పుడు ఈ బడ్జెట్ ఏంటంటే ఇప్పటి నుంచి అంటే 1 ఆగస్ట్ నుంచి మార్చి 25 వరకు ఉంటుంది అన్నమాట. అంటే ఈ బడ్జెట్లో ప్రతిపాదన అన్నీ కూడా 1 ఏప్రిల్ నుంచి అమలు అవుతాయి. ఇవి ఓకే 1 ఏప్రిల్ నుంచి 25 మార్చి వరకు పనిచేస్తాయి అన్నమాట. అవి అంటే బడ్జెట్ ఇప్పటిదైనా కానీ కరెంట్ ఇయర్ సంబంధించిన 2024-25 సంవత్సరం సంబంధించిన బడ్జెట్ ఇదన్నమాట. జనరల్గా మనకి ఇప్పుడు 2022 ఉంది, 2023లో ఫిబ్రవరిలో బడ్జెట్ వచ్చినప్పుడు 23-24 సంవత్సరం మొత్తం తెచ్చిందనమాట. అయితే 24లో ఏమైందండి, ఎలక్షన్స్ రావడం వల్ల ఆ బడ్జెట్కు ప్రభుత్వానికి అధికారం ఉండదు కాబట్టి, వచ్చే ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి కాబట్టి ఆ 4 నెలల కోసం మాత్రమే ఈ యొక్క బడ్జెట్ ఇదైంది. ఎలక్షన్స్ అయిపోయి ప్రభుత్వం ఏర్పడే వరకు కూడా అంతవరకు మాత్రమే ఆ బడ్జెట్ 4 నెలల వరకు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఉంటుంది. అది ప్రతిపాదన జరిగింది మధ్యలో అట్లా. సార్ ఇప్పుడు అంటే నార్మల్గా ఏ దాని మీద బడ్జెట్ అంటే ట్యాక్స్ పరంగా అంటారు కదా సార్, దేని మీద పెంచింది సార్, దేని మీద తగ్గించింది ఏమన్నా? ఇప్పుడు చాలా వరకు ఏంటంటే ప్రభుత్వము ఇది ఒక బడ్జెట్లో ఏముంటుందంటే ప్రభుత్వానికి వచ్చేది ఏంటి, ఖర్చు పెట్టేది దేని కొరకు, ఇది బడ్జెట్ అన్నమాట. అంటే ఈ సంవత్సరంలో నాకు ఇంత కలెక్షన్ వస్తుంది, ఇంత ఖర్చు పెడతానని చెప్పాను. దాంట్లో ప్రతి సంవత్సరం కూడా డెఫిసిట్ బడ్జెట్ అంటారు. డెఫిసిట్ బడ్జెట్ అంటే మనకు వచ్చిన ఆదాయము తక్కువ ఉంటుంది, ఖర్చు ఎక్కువ ఉంటుంది. ఓకే అంటే ప్రతి రాష్ట్రం అడుగుతుంది, ప్రతి డిపార్ట్మెంట్ అడుగుతుంది, నాకు ఇది కావాలా, ఇది కావాలని చెప్పని. ఇక్కడ వచ్చేది తక్కువ రావచ్చు, గత అనుభవం మీదకి వెళ్ళి తక్కువ కలెక్షన్ ఉంటుంది కాబట్టి ఆ డెఫిసిట్ని ఇంతకుముందు కొన్నిసార్లు 8-9% దాకా ఉండే జీడిపిలో. ఓకే కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక నిర్ణయం తీసుకుని జరిగింది, మెల్లిమెల్లిగా దాన్ని తగ్గిస్తుంటాం ఫిజికల్ డెఫిసిట్ని అని 5% రూపాయలు ఉండాలని చెప్పని ఈ సంవత్సరము ఈ యొక్క ఫిజికల్ డెఫిసిట్ 4.9% రూపాయలనే తీసుకొచ్చారనమాట. గత సంవత్సరం 5.1%, ఇప్పుడు 4.9% తీసుకొచ్చారు ఫిజికల్ డెఫిసిట్ని. అంటే ఖర్చులు ఆదాయం మధ్యలో తేడా 5% ఎక్కువ ఉండకూడదు, అంటే ఆ విధంగా తీసుకొచ్చారనమాట. అంటే సాధ్యమైనంత వరకు ఖర్చు పెట్టగానే కలెక్షన్ పెరగాలి, ఆదాయం పెరగాలి. అప్పు తీసుకునే పరిస్థితి తక్కువగా ఉండాలి, అవసరం రాకూడదు. ఖర్చులు పోస్ట్పోన్ చేసే అవసరం రాకూడదు. ఆ విధంగా ప్లాన్ చేయడం జరిగింది. సార్ ఈ బడ్జెట్ ప్రకటించిన తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ ఏమన్నా రెట్టింపు అయిందా సార్? అయితే ఇప్పుడు ఈ ఇన్కమ్ ట్యాక్స్లో ఈ యొక్క సంవత్సరానికి ఏం చేశారంటే, మనకు ఇంతకుముందు 3 నుంచి 6 లక్షల వరకు 5% ఉండే, ఇప్పుడు దాన్ని 3 నుంచి 7 లక్షలకు 5% చేశారు. అంటే 1 లక్ష మీద 5,000 తగ్గుతుంది. తర్వాత 6 నుంచి 9 లక్షలు ఉండేది 10%, దాన్ని 7 నుంచి 10 చేశారు 10%కి. అలాగే అంతకుముందు 9 నుంచి 12, 10 నుంచి 12 వరకు 15% చేశారనమాట. 12 నుంచి 15 వరకు 20%, 15 దాటితే 30%. ఓకే ఈ విధంగా స్లాబ్ అన్నమాట. ఈ విధంగా గత సంవత్సరంకు 2023-24 సంవత్సరానికి వచ్చిన ఆదాయానికి పడే ట్యాక్స్కి ఈ సంవత్సరం కొత్తగా వచ్చిన స్లాబ్స్ ప్రకారము పడే ట్యాక్స్కి 10,500 మిగులుతుంది ట్యాక్స్ ఒక వ్యక్తికి. అంటే ఇంతకుముందు సపోజ్ 50,000 కట్టేవాళ్ళనుకోండి, ఇప్పుడు 32,500 కడితే సరిపోతుంది, 17,500 మిగులుతుంది. అదే మరి ఇంతకుముందు 50 లక్ష రూపాయలు కట్టేవాళ్ళనుకోండి, 17,500 మిగిలి 82,500 కడుతుంది అనమాట. ఈ విధంగా ప్రతి వ్యక్తికి ఈ కొత్త స్లాబ్ విధానం ప్రకారము 17,500 రూపాయలు ట్యాక్స్ బర్డెన్ తగ్గడం జరిగింది. ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్కి అది ట్యాక్స్ బర్డెన్ తగ్గింది అనమాట. ఓకే సార్, ఇప్పుడు కొత్త పన్నుల విధానం, పాత పన్నుల విధానం మధ్యలో ఏమైనా తేడా ఉందంటారు సార్? అంటే ఇప్పుడు 2020లో కొత్త పన్ను, పాత పన్ను విధానం తీసుకోవడం జరిగింది. అంటే కొత్త పన్నులో విధానం ఏంటంటే దాంట్లో డిడక్షన్స్ ఏమి ఇవ్వరు, ఓన్లీ డైరెక్ట్ వచ్చే ఎంత ఆదాయం అంత దాని మీద ట్యాక్స్ కట్టేసేయాలి. ఒక శాలరీస్ ఉద్యోగస్తులకి ప్లస్ పెన్షన్స్ వచ్చే వాళ్ళకి 50,000 డిడక్షన్ అనమాట. అది ఒక్కటే ఉండేది, మిగతా ఏమి రావన్నమాట. అదే పాత పన్ను విధానం ఉండే వాళ్ళకి
మనకు హౌసింగ్ లోన్స్ కానీ, సేవింగ్స్ ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్ కానీ, ఓకే. తర్వాత ఎడ్యుకేషన్ లోన్స్ కానీ, రెంట్ డిడక్షన్స్ కానీ, డొనేషన్స్ కానీ, ఈ డిడక్షన్స్ అన్నీ మాఫ్ వచ్చేది అనమాట మనకు. ఓకే. అయితే అప్పుడు 2.5 లక్షల లిమిట్ ఉండేది. దాన్ని ఒకేసారి 7 లక్షలు పెంచేసి 2020-21 బడ్జెట్లో 7 లక్షలు పెంచేసి ఇక మీకు వేరే బెనిఫిట్ ఇవ్వము, మీరు డిడక్షన్ చేసుకోండి, సేవింగ్ చేసుకొని ఖర్చు పెట్టుకోండి అని ప్రభుత్వం అనౌన్స్ చేయడం జరిగింది. అది 2020-21 నుంచి. అయితే దాంట్లో ఏం చేశారంటే మీరు ఎప్పుడైనా కానీ పాత పద్ధతిలో ఉండాలంటే పాత పద్ధతులు ఉండొచ్చు, కొత్త పద్ధతులు ఉండొచ్చు. అయితే ఇప్పుడు మీరు కొత్త పద్ధతులు కావాలనుకుంటే ఒక ఫామ్ ఫైల్ చేయాలి డిపార్ట్మెంట్కి. నేను కొత్త పద్ధతికి రావాలనుకుంటున్నా కాబట్టి పాత పద్ధతిని కాకుండా కొత్త పద్ధతిని నన్ను అనుమతించండి అని చెప్పాను. అయితే ఈ సంవత్సరం ఏం చేశారు, 2 సంవత్సరాలు అది జరిగింది. 2021, 22, 23 జరిగింది. 23-24 సంవత్సరం ఆర్థిక సంవత్సరానికి వచ్చేసరికి కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే మీరు పాత పద్ధతిని కోరుకోండి, లేకపోతే కొత్త పద్ధతి అమలు అవుతుంది ఆటోమేటిక్ అనమాట. ఇంతకుముందు పాత పద్ధతి ఆటోమేటిక్ ఉండేది, ఇప్పుడు కొత్త పద్ధతి ఆటోమేటిక్ వేస్తారు అనమాట. అంటే మీరు పాత పద్ధతి ఎంచుకోకపోతే కొత్త పద్ధతి అమలు అవుతుంది అనమాట. ఈ విధంగా కొత్త పద్ధతిలో ఇంతకుముందు చెప్పినట్టుగా డిడక్షన్స్ ఏమి ఉండవు, ఓన్లీ 50,000 సేవింగ్స్ మాత్రమే, డిడక్షన్ మాత్రమే ఉంటుంది. ఈ సంవత్సరం ఏం చేశారంటే రన్నింగ్ ఇయర్లో ఉద్యోగస్తులు కానీ పెన్షనర్స్ కానీ 50,000 దాన్ని 75,000 పెంచడం జరిగింది. ఓకే. అంటే ఒక డిడక్షన్ని 50,000 నుంచి 75,000 పెంచడం జరిగింది. ఈ విధంగా ఒక వేతన జీవులకు అంటే సాలరీస్ వచ్చే వాళ్ళకి ప్లస్ పెన్షన్స్ వచ్చే వాళ్ళకి ఆ 25,000 పైన వచ్చే ట్యాక్స్ బెనిఫిట్ వస్తుంది అనమాట. సార్ ఇప్పుడు ఫిక్స్డ్ డిపాజిట్లు దీని మీద కూడా ట్యాక్స్ పెంచారా సార్? ట్యాక్స్ పెంచడం లేదు సార్, ట్యాక్స్ ఏం పెంచలేదు. గత సంవత్సరం రేట్సే ఇప్పుడు కూడా అవే రేట్స్ ఉన్నాయి, ఏ మార్పు లేదు. కాకపోతే ఏంటంటే మనకు సేవింగ్స్ మీద ఎంకరేజ్మెంట్ చేయడానికి సార్ ఇప్పుడు సీనియర్ సిటిజన్స్ ఉంటారు, వాళ్ళకి ఎగ్జామ్షన్ ఉంటాయి, ఇప్పుడు అది లేదండి. ఓకే. కానీ కొత్తగా పెంచింది ఏం లేదు, పాత పద్ధతే నడుస్తుంది అనమాట. గత సంవత్సరం ఏదైందో అదే నడుస్తుంది, కొత్తగా పెంచింది ఏం లేదు అది. సార్ ఇప్పుడు మొత్తం నార్మల్ అంటే అందరి జనాలలో ఊరట కలిగిస్తుంది సార్. అంటే కొత్త ఇల్లు కొనుక్కోవాలన్నా దానికి ట్యాక్స్ పేయర్ ఎక్కువ ఉంది అన్న, అది ఎంతవరకు నిజం సార్? ఇల్లు కొనడానికి బ్యాంక్ లోన్ ఉంటుంది, ఏమైనా లోన్ తీసుకున్నా కానీ సొంత డబ్బుతో కొనుక్కున్నా కానీ మీకు ట్యాక్స్ కట్టిన డబ్బుతోనే కొంటారు కాబట్టి దానికి దీనికి ట్యాక్స్కు ఇన్కమ్ ఇల్లు కూడా సంబంధం లేదు. లోన్ తీసుకుంటే కూడా ఇంతకుముందు హౌసింగ్ లోన్కి ఇంట్రెస్ట్ మీద బెనిఫిట్ ఇచ్చేవారు, ఇన్స్టాల్మెంట్ బెనిఫిట్ ఇచ్చేవారు. ఇంట్రెస్ట్ బెనిఫిట్ కానీ ఇన్స్టాల్మెంట్ బెనిఫిట్ రాదు. ఇప్పుడు రాకుండా 2.5 లక్షలు 7 లక్షలు పెంచడం జరిగింది, దాని కొరకే అనమాట. కాబట్టి హౌసింగ్ లోన్ తీసుకున్నా అంటే 2-3 సంవత్సరాల నుంచి పాత పద్ధతి అదే పద్ధతి ఉంటుంది, దానివల్ల మార్పు లేదు దానికి. ఇలా కాకపోతే బ్యాంకు లోన్ ఇంట్రెస్ట్ పెరగవచ్చు తగ్గొచ్చు, బ్యాంక్ లోన్ రిజర్వ్ బ్యాంక్ రేట్ పైన ఆధారపడి ఉంటుంది కాబట్టి రేట్ పెరగచ్చు తగ్గొచ్చు, అంతేగాని ఇన్కమ్ ట్యాక్స్ వల్ల ఎఫెక్ట్ అయ్యేదేం లేదు గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి.